మా పత్రికా సోదరులకు అంటే సిఎంఆర్ఎఫ్ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్యం మీద మరి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా రైతుల సంక్షేమానికి కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమానికి ఖర్చు పెట్టిన చరిత్ర కూడా ఎక్కడ లేదు. మరి ఈరోజు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మరి ప్రారంభించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఏ పేదవానికి జబ్బు చేసినా కూడా 10 లక్షల రూపాయల వరకు కార్పొరేట్లో ఉచితంగా వైద్యం అందించే స్కీమును కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా అంటే కొన్ని జబ్బులకు సంబంధించి అందులో కవర్ కాని వాటికి పెద్ద ఎత్తున సిఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ ఇచ్చి మరి పేదలందరికీ కూడా ఏదైతే వైద్యం నిమిత్తం ఖర్చులు పెట్టే ఖర్చులు పెద్ద ఎత్తున అంటే ఈ 18 నెలల కాలంలోనే దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఈ సిఎంఆర్ఎఫ్ కింద ఇచ్చిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు కూడా 400-500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులలో ఈరోజు పేదలందరికీ కూడా వాళ్ళ వైద్య ఖర్చుల నిమిత్తం చూసి ఈరోజు ఇవ్వటం జరిగింది. ఈరోజు మరి సూర్యాపేటకు సంబంధించి 18 మంది లబ్ధిదారులకు 7,81,000 రూపాయలను ఈరోజు చెక్కులను మేము ఈరోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ 6 నెలల్లోనే 55 మందికి గాను 24,70,500 రూపాయలు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అంటే ఈ నియోజకవర్గంలో అటు దామోదర్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు నేను కానివ్వండి, ఎంపీ రఘువీరారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరి సహకారంతో దాదాపుగా 1 కోటి రూపాయల పైగా ఒక సూర్యాపేట నియోజకవర్గంలోనే ఇచ్చిన ఘనత కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంటే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక తెలంగాణ మోడల్గా చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ముఖ్యంగా నిన్న చూసినట్టయితే బీసీల చిరకాల కోరిక, దశాబ్దాల కళ, జనాభా ఎంత ఉన్నామో అంత మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలోనే మొదటిసారిగా శాస్త్రీయంగా కులగణన చేసిన ఘనత